నీ ఇంటి వారు ఎక్కడా? ఇది దేవుడు అడుగుతాడు. రక్షణలోకి వచ్చారా? మారారా? ఎందుకు రాలేదు? కయ్యూను, నీ తమ్ముడు ఎక్కడా అడుగుతాడు ఆయన. నిన్ను అడగడా? అవును అడుగుతాడు. ఏం చెప్తావు అప్పుడు? అబ్రహాముని అడుగుతున్నాడు. అబ్రహాం, నీ భార్య అయిన శారా ఎక్కడా? గుడారం వెనుకుంది, ఉందామా? ఆయన చెప్పాడు, ఉంది, గుడారం వెనుకుంది. కానీ ఇక్కడ కయ్యూను అంటున్నాడు, నా తమ్ముడికి నేను అడుగుతాడు. దేవుడు లెక్క అడుగుతాడు. నీ ఇంట్లో వదిలేస్తున్నావా? నీ ఇంట్లో నీకొద్దా? నీ ఇంట్లో ఉందెంతమంది? నీ కుటుంబ సభ్యుల విలువలు ఎంత తెలుసా? లెక్క ఎంతో తెలుసా? ఏం చేసావు వాళ్ళని? నువ్వే వచ్చి కూర్చున్నావు, నువ్వే వాక్యం వింటున్నావు, నువ్వే బైబిల్ చదువుతున్నావు. వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ గురించి భారం లేదా? బాధ్యత లేదా? పట్టుదల లేదా? అయ్యో, నేను ఒక్కదానే రక్షణ పొందానే, నేను ఒక్కనే మారు మనసు పొందానే, ఇంట్లో ఇంకా 5-6 ఉన్నారు, ఏమవును వీళ్ళు? అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలని పౌలు గారు అంటున్నప్పుడు, పౌలు గారితో ఆ జైలు అధికారి అంటున్నాడు, రక్షణ పొందడానికి నేను యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును. మీరు ఒక్కళ్ళే కాదు, ఎవరు రక్షణ పొందాలి? ఇంటివారు. లూదియా రక్షణ పొందిన తర్వాత ఇంటోడు మొత్తాన్ని తెచ్చింది. అయ్యా, నా ఇంటోడు కూడా రక్షణ పొందాలి. లూదియా తన ఇంటి వారి రక్షణకు కారణమైంది కదా. మన సంగతి ఏంటి ఆలోచించండి. నేను నా ఇంటి వారం యెహోవాను, యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారం. మార్చారు ఎవరినన్నా? నీ ఇంటోళ్ళు ఎక్కడ? దేవుని యందు భయభక్తులు మీరు ఒక్కళ్ళే నిలిపితే ఎలాగా? వాళ్ళ సంగతి ఏంటి? కొన్నేళ్ళు చూడండి, ఇంటి మొత్తాన్ని దేవుని దగ్గరికి నడిపించాడు. ఇంటి మొత్తానికి భక్తి నేర్పాడు. ఇంటి మొత్తానికి తన భక్తి జీవితం ద్వారా ఆకర్షించుకోగలిగాడు. భక్తి జీవితం అద్భుతం అండి. భక్తి జీవితం ఎప్పుడు ప్రభావంతో కూడింది. భక్తి జీవితానికి ఉండే గొప్ప శక్తి ఏంటంటే ఆకర్షణ ఉంటుంది భక్తి జీవితానికి. నీ వైపు అనేకులు ఆకర్షించబట్టలేదు అంటే నీలో ఎక్కడో తేడా కొడుతుంది, వికర్షిస్తున్నావు అన్నమాట. భక్తి ఎప్పుడు ఆకర్షిస్తుంది, వికర్షించదు. వింటున్నారా? అయ్యా, నేను మీకు మేలు చేశాను కదా, మీరు నాకు మేలు చేయండి అయ్యా. ఈ నాశనంలో నేను నశించిపోకుండా నా కుటుంబం, నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు మీరు దయ చూపిస్తారా అని అడిగింది. ఎవరమ్మా? రాహాబ్. అబ్బా, చూసారు, నేను ఒక్కదాన్నే కాదు అయ్యా, నేను నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా వారు, వాళ్ళు కూడా ఏం పొందాలి? పొందారా లేదా? ఎరికో యొక్క నాశనములో ఈ కుటుంబం నాశనం కాలేదు. అందుకే ఆమె కిటికీకి వాళ్ళు చెప్పినట్టు ఏం కట్టింది? ఎర్రని దారం కట్టింది. అందుకే ఆ ఇల్లు నాశనం అవ్వలేదు. యెహోషువ అంటున్నాడు, క్యాంప్ వేస్తున్నాడు. దాని చుట్టూ రౌండ్ వేసినప్పుడు సైనికులు మోహరింపజేసి ఇదిగో మొత్తం నాశనం చేయండి అంటున్నాడు. ఇదిగో కిటికీ. ఆ ఇంట్లో ఉన్నారే, వాళ్ళని బయటకు తీసుకురండి. ఎందుకంటే ఆ కిటికీకి ఏం కట్టబడి ఉంది? దారం. యేసు రక్తం ఆ దారం, ఎర్రని దారం. ఆది కాండము నుండి ప్రతి పుస్తకంలో ఎర్రని దారం ఆనవాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆది కాండం నుంచి మనం ఎర్రని తాడు పట్టుకొని వెళ్తా ఉంటే మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్తాం. అంటే పరిశుద్ధ గ్రంథానికి ఆధారం ఏంటది? ఎర్రని యేసు రక్తం. యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను నన్ను కడిగి. అర్థమైందా లేదా? మీ ఇంటి సంగతి ఏంటి? అంటే నీ ఇంటి వారికి దేవుడు ఎంత విలువిస్తున్నాడో గమనించావా?